ఇక కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు రావాలని ఐఏఎస్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమాచారం ఇచ్చింది. నేడు కమిషన్ ముందు విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసి ఇటీవల రిలీవ్ అయిన వికాస్ రాజ్ హాజరు కానున్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అలాగే రిటైర్డ్ అయిన ఐఏఎస్లలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్, ఎస్కే జోషి, ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన నాగిరెడ్డిలను సైతం విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయితే గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ఇన్ఛార్జి కార్యదర్శిగా స్మితా సబర్వాల్ పనిచేశారు. ఎన్నికల అధికారిగా పనిచేసిన వికాస్ రాజ్ గతంలో కొంతకాలం నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. విచారణకు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు కానుండడంతో వారు కమిషన్ ఎదుట వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టగా నేడు కమిషన్ ఎదుట విచారణకు విద్యుత్ శాఖ ఇంజనీర్ రఘు హాజరు కానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్ రఘు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో జరిగినటువంటి పగుళ్లు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద పెద్ద ఎత్తున విచారణకు సంబంధించినటువంటిది కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిర్వహించింది. దీనికి ఘోష్ కమిషన్ ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కాళేశ్వరం ఎత్తిపోతల బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ విసి ఘోష్ కమిషన్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు మొత్తం కూడా దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాలని చెప్పింది. అందుకనే ఈ రోజు, రేపు మంగళవారంలో ఈ సంబంధించినటువంటి అంశం మీద విచారణ జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ఆనాడున్నటువంటి ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కావచ్చు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇటీవల వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి రిలీవ్ అయిన వికాస్ రాజులకు ఇప్పటికే కమిషన్ కు ముందు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. అలాగే పదవి విరమణ చేసిన ఐఏఎస్ లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి పనిచేసిన రజత్ కుమార్, ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నాగిరెడ్డిలను హాజరు కావాలని సూచించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సోమవారం ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వికాస్ రాజు హాజరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కనుక గత ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఇన్ఛార్జ్ గా కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత ప్రభుత్వంలో ముఖ్య మంత్రికి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించిన సీఎంఓ నుంచి నీటిపారుదల శాఖకు సంబంధించిన రాష్ట్ర వ్యవస్థలను ఆమె మొత్తం కూడా పర్యవేక్షించారు స్మితా సబర్వాల్. అందుకని ఆమె దీంట్లో రోల్ ఏంటి, విచారణలో అన్ని కూడా విషయం బయటపడే అవకాశం ఉందని కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ పిలిపిస్తుంది. అదేవిధంగా ముఖ్య ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి వికాస్ రాజు కూడా ఇప్పుడు బదిలీ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంతకాలంగా నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు కాబట్టి ఇవన్నీ కూడా అట్లాగే ఎస్కే జోషి కూడా గతంలో నీటిపారుదల శాఖగా పనిచేశారు కాబట్టి అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి అంశం మీద కాళేశ్వరంలో విచారణకు హాజరు కావాలని ఈ ఐఏఎస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది కీలకంగా మనం మంచి అవకాశం ఉంది. ఈ కమిషన్ ముందు విచారణకు మనం చెప్పినటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కనుక వీళ్ళందరూ కూడా అప్పుడు జరిగినటువంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో రోల్ ఉంది, అంటే కరెక్ట్ గా న్యాయంగా దీనికి పద్ధతి ప్రకారమే రూల్ డిజైన్ చేశారా లేదా అనేది కూడా దీంట్లో విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే రామకృష్ణారావు కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, రజత్ కుమార్ గాని, ఎస్కే జోషి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర ఏంటి, నీటిపారుదల శాఖలో కావచ్చు, డిజైనింగ్ లోపం విషయం కావచ్చు, ఎన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.